ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామంలోని 14వ నామం కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత. ఇది 16 అక్షరాల నామం. ఈ నామంతో నమస్కారం చేసేటప్పుడు కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండితాయే నమః అని చెప్పాలి. ఓం కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండితాయే నమః. 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 కురువిందమణి అంటే పద్మరాగములు, శ్రేణి అంటే వరుస చేత, కనత్ అంటే ప్రకాశించుచున్న, కోటీర అంటే కిరీటముచే, మండిత అలంకరింపబడిన అని అర్థం. అమ్మవారి శిరస్సుకు ఉన్న కిరీటం గురించి ఈ నామంలో చెప్పబడుతోంది. ఇంతకు ముందు నామంలో అమ్మవారి యొక్క కబరీబంధం గురించి వివరింపబడింది. ఈ నామంలో అమ్మవారు ధరించినటువంటి కిరీటం గురించి వివరణ చెప్పబడి ఉంది. కురువిందమణులు అంటే పద్మరాగమణులు. ఇవి ఎర్రగా ఉంటాయి. మంకెన పువ్వు, గురువింద పూస, ఆరుద్ర పురుగు, మందార పుష్పం, లొద్దుగ పువ్వు, రక్తం, వీటి ఎర్రదనం ఎలా ఉంటుందో పద్మరాగమణులు కూడా అలా ఎర్రగా ఉంటాయి. దానిమ్మ గింజలు కూడా ఇలాంటి ఎరుపు రంగులోనే ఉంటాయి. పైన తెలిపిన ఎర్రని కాంతులు విరజిమ్మే పద్మరాగ మణుల చేత అమ్మవారి కిరీటం పొదగబడింది. శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలోని అమ్మవారి కిరీటాన్ని 42వ శ్లోకంలో గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీనే యచ్ఛాయాచ్చురణ శవలం చంద్రశకలం ధనుషౌనాసీరం కిమితిన నిబధ్నాతి దిశనాం అని 42వ శ్లోకంలో అమ్మవారి యొక్క కిరీటం ఎలా అయితే ఈ పద్మరాగమణుల చేత, ఎర్రని కాంతుల విరజిమ్మేటటువంటి పద్మరాగమణుల చేత కిరీటం పొదగబడి ఉంది అనేది ఈ 42వ శ్లోకంలో చెప్పబడి ఉంది. ద్వాదశాదిత్యులచే చక్కగా కూర్పబడి చెక్కబడినదట అమ్మవారి కిరీటం. ఈ 12 ఆదిత్యులు కాంతుల నుండి వెలువడే వివిధ వర్ణాలు కిరీటం పైన ఉన్న చంద్రరేఖ పైన పడి ప్రతిఫలిస్తాయట. ఈ విధమైన అమ్మవారి కిరీట ధ్యానము పరమేశ్వరి భక్తిని పెంపొందించి చిత్తంలో స్థిరపరుస్తుంది. పద్మరాగమణులచే ప్రకాశించు కిరీటమును ధరించినది అని ఈ నామానికి అర్థం. ఏతత్ సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.